శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి రాత్రి 12:25 వరకు, అనంతరం త్రయోదశి. పుష్యమీ నక్షత్రం ఉదయం 8:59 వరకు, అనంతరం ఆశ్లేష నక్షత్రం. శివం యోగం రాత్రి 12:37 వరకు, అనంతరం సిద్ధయోగం. కౌలవకరణం మధ్యాహ్నం 12:55 వరకు, అనంతరం తైతులకరణం. వర్జం రాత్రి 9:42 నుండి 11:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుండి 10:55 వరకు. త్రిదుర్ముహూర్తం మధ్యాహ్నం 2:56 నుండి 3:45 వరకు. నేడు అమృత ఘడియలు లేవు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. యమగండం ఉదయం 6 నుండి 7:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, ప్రస్తుతం నడుస్తున్నటువంటి పితృపక్షాలుగా పిలువబడేటటువంటి మహాలయ పక్షాల్లో ద్వాదశి తిథి ఈ రోజున. ఈ ద్వాదశి తిథి రోజున యోగ్యులైనటువంటి వారికి జలపాత్ర అనగా కుండ దానం చేయటం, లేదంటే రాగి పాత్రను దానం చేయటం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అదేవిధంగా ఈనాడు ద్వాదశి గోశాలను సందర్శించడం, గోవులకు ఆహారాన్ని ఇవ్వటం వల్ల కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు సమస్తమైనటువంటి గ్రహదోషాలు తొలగిపోతాయి. పితృప్రీతి కూడా కలుగుతుంది. పితృయజ్ఞంలో మనకి జరిగేటటువంటి విశిష్టమైన కార్యక్రమాలలో కొన్ని ప్రత్యేకమైన దానాలు చెప్పబడతాయి. వాటిల్లో దశదానాలుగా పిలువబడేటటువంటి గో, భూ, హిరణ్య, ఆద్య, ధాన్య, వాసో, గుడానిచ అని 10 రకాల దానాలు చెప్పబడతాయి. ఈ 10 దానాల్లో గోదానం అనేది అత్యంత ప్రధానంగా ఇస్తారు. శక్తి ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా గోదానం ఇస్తారు. శక్తి లేనటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయంగా రచిత గో ప్రతిమను దానం చేస్తారు. అది కూడా అవకాశం లేనటువంటి వాళ్ళు యథాశక్తిగా కొంత ధనాన్ని ఇచ్చి ప్రత్యామ్నాయంగా ఆ దక్షిణాదానాన్ని చేస్తారు. పితృదేవతలకు గోవుకు ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే, జీవుడు శరీర పరిత్యాగం చేసిన తర్వాత ఆ ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటటువంటి సమయంలో వైతరణి అనేటటువంటి ఒక ఘోరమైనటువంటి ఆ నదిని దాటడానికి గోమాత జీవికి సహకరిస్తుంది అని మనకి గరుడ పురాణంలో చెప్పబడేటటువంటి అంశం. అటువంటి ఈ ద్వాదశి నాడు, ఎందుకంటే ద్వాదశికి గోమాతకి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే మనకి పర్వాల గురించి చూసినట్లయితే గోపద్మ ద్వాదశి అని, గోవత్స ద్వాదశి అని ఈ ద్వాదశి తిథి గోవుకు సంబంధించింది కనుక ఈ కృష్ణపక్షంలో, ఈ మహాలయ పక్షంలో, పితృపర్వాలలో ఈ ద్వాదశి నాడు గో సందర్శనం చేయటం, గో ప్రదక్షిణ చేయటం విశిష్టమైనటువంటి ఫలాన్ని అందజేయడంతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా అందజేస్తుంది. ముఖ్యంగా మనకు సప్తగో ప్రదక్షిణ అని శాస్త్రంలో చెప్పబడుతుంది. దీనికి 7 సార్లు గో ప్రదక్షిణ అని, 7 గోవులకు ఒకే ప్రదక్షిణ అని 2 రకాల విషయాలు మనం గ్రంథాల్లో ఉండడాన్ని గమనించదగ్గ విషయం. ఇక ఈనాడు ద్వాదశి విష్ణు తిథి కనుక ఈనాడు సాలగ్రామార్చన చేయటం, సాలగ్రామ దానం చేయటం, సాలగ్రామ తీర్థం తీసుకోవటం కూడా చాలా విశేషం. సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అని సాలగ్రామ వారి అనగా సాలగ్రామాన్ని అభిషేకించినటువంటి జలాన్ని కనుక స్వీకరించడం వల్ల జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి కర్మలు, పాపాలన్నీ కూడా నశిస్తాయని శాస్త్రవచనం. అందులో ఇవాళ పుష్యమీ నక్షత్రం. ఇత్యాద్యౌ తిష్యపుష్యేతు పూజితౌ గురునామక వాగీశ్చామరేజ్యశ్చ జీవోదేవ పురోహిత అని పుష్యమీ నక్షత్రం పేర్లు. బృహస్పతి అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ పుష్యమీ నక్షత్రం. ఇవాళ గురువారం రావటం గురు పుష్య యోగం అని దీన్ని ప్రత్యేకంగా చెప్తారు. ఎవరైతే నిస్సంతువులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈనాడు సాలగ్రామ దానం చేయటం, బృహస్పతి యొక్క అర్చన చేయటం, బృహస్పతి ప్రీతిగా శనగలు గనక దానం చేసినట్లయితే వాళ్ళు పుత్రవంతులు అవుతారు, సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అని శాస్త్రవచనం. అదేవిధంగా జాతకంలో బృహస్పతి గ్రహ సంబంధమైనటువంటి దోషం ఉన్నవాళ్ళు ఈనాడు నవగ్రహాల్లో బృహస్పతిని దర్శించడం, బృహస్పతి ప్రీతిగా 16 ప్రదక్షిణలు చేయటం, పసుపు రంగు వస్త్రాలు, శనగలు దానం చేయటం. అదేవిధంగా గురుహోరలో బృహస్పతికి 160 లేదా 16 సంఖ్యలో శనగలు, నానబెట్టినటువంటి శనగలను పసుపు రంగు దారంలో గుచ్చి మాలగా సమర్పించడం వల్ల గురుప్రీతి, బృహస్పతి అనుగ్రహం కలుగుతాయని శాస్త్రవచనం. ఎందుకంటే పుత్రకారకుడు, జ్ఞానప్రదాయకుడైనటువంటి వాడు బృహస్పతి.
అటువంటి బృహస్పతి యొక్క కృప ఉన్నట్లయితే మిగిలినటువంటి దేవతల యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుందని శాస్త్రవచనం కనుక ఇటువంటి ఈ పరమ పవిత్రమైన ఈ ద్వాదశి నాడు గోసేవ, గోదర్శనం, బృహస్పతి అర్చన చేసి బృహస్పతుల యొక్క దివ్యానుగ్రహానికి అందరూ పాత్రులు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ గురునామస్మరణ పూర్వకంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ఈరోజు ప్రత్యేకత యతి మహాలయం. మహాలయం అంత గొప్పది కాబట్టి యతులు కూడా మహాలయ శ్రాద్ధాన్ని నిర్వహించాలి అనేది సూక్ష్మంగా దీని లక్ష్యం. వీటితో పాటు ప్రతి వైదిక కార్యక్రమంలోనూ కూడా తాంబూలాన్ని సమర్పించడం అనేది సంప్రదాయంగా వస్తున్న యథార్థం. ఆ తాంబూల సమర్పణలో ఏ విధమైన నియమాలని పాటించాలి అనే విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. తాంబూల సమర్పణకి కొన్ని నియమాలున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నోములు, వ్రతాచరణలు, పెద్దల్ని సత్కరించేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ క్రమంలో తాంబూల సమర్పణం అనేది ముఖ్య విధి. తాంబూలంలో తమలపాకులు, ఫలాలు తప్పక ఉండాలి. తమలపాకు చివర్లను, అరటిపళ్ళ చివర్లను తాంబూలం స్వీకరించే వారి వైపు ఉంచాలి. తొడిమలు తాంబూలాన్ని సమర్పించే వారి వైపు మాత్రమే ఉండాలి. తాంబూలంలో ఎప్పుడూ ఒక తమలపాకు, ఒక ఫలం ఉంచనే కూడదు. 2, 3 లేదా 5 తమలపాకులు, కనీసం 2 ఫలాలు, 2 పుష్పాలు తప్పక తాంబూలంలో ఉండి తీరాలి. తాంబూలం అనేది నాణ్యమైన తమలపాకులు, పుష్పాలు, ఫలాల్ని మాత్రమే పెట్టి ఇయ్యడం సరైనటువంటి విధానం. తాంబూలాన్ని సమర్పించడానికి ముందు ఆ తాంబూలాన్ని స్వీకరించే వారికి కుంకుమ, గంధంతో సమర్పించాలి. దైవానికి తాంబూలం సమర్పణం చేసే సందర్భంలో ఆ తాంబూలంలో ఫలాలు, పుష్పాలతో పాటు సుగంధ ద్రవ్యాలు, పసుపు కొమ్ములు, నాణ్యాలని ఉంచి తీరాలి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ద్వాదశి, గురువారం, నక్షత్రం పుష్యమి, తదుపరి ఆశ్లేష. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతు గురువులు, కన్యలో రవి బుధులు, కుజుడు తులలో ఉంటే కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కడా ఏ విధమైనటువంటి ఆవేశము, అలాగే వాగ్వివాదము లేకుండా చేసుకోగలుగుతారు. అన్నిటిలోనూ విజయ లాభాన్ని పొందగలుగుతారు. అన్నదమ్ములు, అపచెల్లెళ్ళు సంపూర్ణమైన సయోధ్యలో ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన వాగ్వివాదాలు ఉండవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఏ విధమైనటువంటి వ్యతిరేకత లేకుండా ఉండేలా అందరినీ సమన్వయ భావంతో ఉండేలా చేసుకుంటారు. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం,
అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సమయానికి అనుకూలమైనటువంటి ప్రవర్తనతో ఉంటారు. పై అధికారులతో విరోధం లేకుండా ఉండేలా చేసుకోగలుగుతారు. తాము చెప్పిన మాట ధర్మబద్ధంగా ఉండే కారణంగా అదే అనుసరింపబడేలా వాక్ నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటారు. ఏ న్యాయస్థానంలో కూడా అభియోగం అపరిష్కృతంగా లేని కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు. పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో మాత్రం తగినటువంటి సంస్థ లభించక ధైర్య సాహసాలు లేకుండా ఉండగలుగుతారు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు హయగ్రీవ స్వామిని కనకాంబరాలతో అర్చించినట్లయితే వ్యాపారంలో లాభం కలిగే అవకాశం విశేషంగా ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ పనిని చేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వివాదాన్ని ఏర్పాటు చేసుకోరు. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్య భావం మధ్యమ భావంతోనే ఉంటుంది. ఆచితూచి మాట్లాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి. ఈ రోజుకి గురువారం సందర్భంగా మిథున రాశి వారు దక్షిణామూర్తి వారిని ఆరాధించి వారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిపోయిన పనుల్లో శీఘ్రమైన కదలిక ఆర్థిక లాభంతో కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలో కూడా నిర్లిప్తంగా ఉంటారు. ఆర్థికమైనటువంటి ఆదాయం కోసం విశేషమైన ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. మధ్యలో అది సాధ్యం కాదనిపిస్తే విడవడానికి ఏమాత్రపు సంకోచాన్ని కలిగి ఉండరు. ఆర్థికమైనటువంటి రుణాన్ని అధికమైనటువంటి వడ్డీని అపేక్షించి ఇయ్యరు. పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో 1కి 100 మార్లు ఆలోచించి మొత్తానికి ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. ఈ రోజుకి గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి గోధుమ కేసరిని ప్రసాదంగా సమర్పించినట్లయితే నూతన పదవీ లాభం ఆర్థికమైనటువంటి లాభంతో కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట ఝాంకారంగా ఉంటుంది. ధర్మబద్ధంగానే మాట్లాడతారు. ఆరోగ్యం మాత్రం తప్పక దెబ్బతినే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా శారీరకమైన చర్మ వ్యాధి, అలాగే ఉదరానికి సంబంధించిన అజీర్ణాది వ్యాధులు ఉండే అవకాశం ఉంది. ఔషధ సేవని చేయించుకోవడం అత్యవసరం, శ్రేయస్కరం కూడా. సంతానానికి సంబంధించినటువంటి వివాహాది విషయాల్లో కొద్ది జాప్యాన్ని చేస్తుండే కారణంగా భార్యాభర్తల మధ్య చిన్న వాగ్వివాదం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. గురువారం సందర్భంగా సింహరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం వ్యాపారంలో కలిగి తీరుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వం చేసినటువంటి దోషాలన్నింటినీ సరిదిద్దుకుంటూ కనిపిస్తారు. ఎవరితోనూ తోలనాడి మాట్లాడడం సరికాదనే యథార్థానికి వస్తారు. 1కి 2 మార్లు తోలనాడకూడదనేటటువంటి ఆలోచనతో ఉంటారు. విశేషంగా గ్రంథ పరిశీలన చేస్తూ ఎక్కువ సమయాన్ని దాని మీద కేటాయించే దృష్టితో ఉంటారు. ముఖ్యంగా పెద్దలైనటువంటి వారు, గురువులైనటువంటి వారి సాన్నిధ్యానికి వెళ్ళి దర్శనాన్ని చేసుకునే దృష్టితో ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాల్ని పెంచుకుంటారు. ఈ రోజున ఈ రాశివారు గురువారం సందర్భంగా
కన్యారాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యావసాయికమైన భూముల మీద విశేష ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుదల కోసం విశేషంగా ప్రయత్నాన్ని చేసినా అది సాధ్యపడకపోవచ్చు. దాదాపుగా కుటుంబంలో సంతానానికి సంబంధించిన వివాహాది ప్రయత్నాలు అనుకూలించకపోతున్న కారణంగా మానసికంగా వ్యధతో ఉండే అవకాశం ఉండొచ్చు. తాము లోగడ ఒక ముఖ్యమైనటువంటి విషయంలో నష్టపోయిన విషయాన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఉండే అవకాశం కూడా ఉంటుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి వ్యధ తొలగి ఆర్థిక లాభంతో పాటు ఆరోగ్య లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగానికి సంబంధించిన పని ఒత్తిడి విశేషంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా విశేషంగా ఉంటూ ఉంటాయి. మంచినీటి ప్రాయంగా చేతిలో సొమ్ము ఖర్చు అయిపోతూ ఉంటుంది కూడా. పన్నులు, వాహనాలకి సంబంధించిన మరమ్మతులు, యంత్రాలకి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉండే కారణంగా ఉత్సాహంగా ఉండే అవకాశం తక్కువగా ఉంటూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి నష్టం ఎంత అవుతూ ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండగలగడం వీరి ప్రత్యేకత. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శంకరాచార్యుల వారిని పూజించే గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధి పెరిగి ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్నీ తమకు తెలుసును అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత తెలియదనే యథార్థాన్ని తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా కుటుంబంలో వివాహాది శుభకార్యాలకి అవకాశం గోచరిస్తోంది. ఎక్కువ పట్టించుకునే దృక్పథం మాత్రం వీరికి ఉండకపోవచ్చు. అనుకూలమైనటువంటి సంబంధమా కాదనే ఆలోచనని కూడా కనీసం పట్టించుకోకుండా ఉంటారు. అది కుటుంబంలో నచ్చకపోవచ్చు తాత్కాలికంగా. గురువారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని రజత జలాలతో అంటే వెండి వస్తువులు ముంచిన నీటితో అభిషేకించినట్లయితే మానసికమైన స్వస్థత కలగడమే కాకుండా నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం దాదాపుగా కుంటుబడి ఉంటుంది. ఎవ్వరూ సహాయ సహకార భావాన్ని ప్రదర్శించేవారుగా ఉండకపోవచ్చు. నోరు విడిచి సహాయాన్ని చేయవలసిందిగా అడగడానికి మొగమాటం, అభిమానం అడ్డొచ్చే అవకాశం ఉంది. కుటుంబానికి, వ్యాపారానికి మూలస్తంభంగా ఉన్నటువంటి వ్యక్తి ఆరోగ్యం కూడా మధ్యమ స్థితిలోనే ఉంటుంది. అనుకూలమైనటువంటి వారు సహాయపడదాం అనుకున్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి స్తోమత లేని కారణంగా చేయలేకపోవచ్చు. గురువారం సందర్భంగా మకర రాశి వారు గణపతిని ఆరాధించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిపోయిన పనుల్లో శీఘ్రమైన కదలిక ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉంటుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
ఏ విషయాన్ని ఇతరులకి పొక్కనీయకుండా చూసుకోగలుగుతారు. కుటుంబంలో అందరూ ఏకాభిప్రాయ సాధనతో ఉండే అవకాశం గోచరిస్తోంది. సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం, నృత్యం, గ్రంథ ప్రచురణ మొదలైనటువంటి వాటి మీద విశేష లాభాలని సంపాదించే అవకాశం ఉంది. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కారణంగా విశేషమైనటువంటి సంస్థలో అవకాశం వచ్చే అవకాశం ఉండొచ్చు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమై నూతనమైన ఉద్యోగ ప్రాప్తి, వేతన ఆధిక్యంతో లభించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా తేలికగా అన్ని పనుల్ని పరిపూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కష్టమైనటువంటి విషయాల్ని కూడా సునాయాసంగా పరిపూర్తి చేయడంలో నైపుణ్యం కలిగిన వారిని కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. శత్రువుకి కూడా సహాయం చేసేంతటి ఉత్తమ బుద్ధితో ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాల్ని విశేషంగా పెంచుకోగలుగుతారు. ఈ రోజున ఆర్థికమైనటువంటి లాభం ఉన్నప్పటికీ ఆరోగ్య లాభం మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి వ్యథతో ఉండే అవకాశం ఉండొచ్చు. ఈ రోజుకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరమైన ఆదాయాలు విశేషంగా ఉంటాయి ఈ రాశి వారికి. ఈ రోజున గురువారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకించినట్లయితే తప్పక మానసికమైనటువంటి వ్యథ తొలగిపోవడమే కాకుండా వ్యావసాయికమైనటువంటి ఆదాయం విశేషంగా లభించే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దక్షిణామూర్తి అనుగ్రహం సకల రాశుల వారికి పరిపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు యతి మహాలయం. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే భవిష్యత్తులో పెద్ద పెద్ద కష్టాలు రాకుండా, పెద్ద పెద్ద సమస్యలు రాకుండా, ప్రారబ్ధ కర్మల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, పుణ్యాన్ని తొందరగా అందిపుచ్చుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు యతి మహాలయం అంటే ఉపనిషత్తులు, పురాణాలు, అనేక రకాలైన విజ్ఞాన గ్రంథాలు, వీటన్నిటినీ అందించినటువంటి యతీశ్వరులకు తర్పణం ఇవ్వాలి. యతీశ్వరులకి హస్తోదకం అనే పేరుతో తర్పణం ఇచ్చే రోజు యతి మహాలయం. అంటే ఋషుల పేర్లు, మనకి విజ్ఞానాన్ని అందించినటువంటి మహర్షుల పేర్లు చెప్పుకుంటూ, చిటికెన వేలు మొదట్లో కాయతీర్థం ఉంటుంది కాబట్టి వాళ్ళకి కాయతీర్థం అనే పేరుతో తర్పణం ఇవ్వాలి. అంటే అక్షింతలు కలిపిన నీళ్లు చిటికెన వేలు దగ్గర నుంచి విడిచిపెడుతూ మనకి విజ్ఞానాన్ని అందించినటువంటి గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు స్మరించుకోవాలి. యతి మహాలయం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. దీన్ని హస్తోదకం అనే పేరుతో పిలుస్తారు. అలాగే యతి మహాలయం సందర్భంగా అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే భవిష్యత్తులో పెద్ద పెద్ద కష్టాలు, పెద్ద పెద్ద సమస్యలు రాకుండా ఉండటానికి, ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, అలాగే పుణ్యాన్ని తొందరగా అందిపుచ్చుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే 11 ఆదివారాలు నదీ స్నానం చేయాలి. 11 ఆదివారాలు నదీ స్నానం ఎలా చేయాలంటే, ముందుగా మీరు నది దగ్గరకు వెళ్ళేటప్పుడు బియ్యపు పిండిని తడిపి కొన్ని ముద్దలుగా చేసుకోండి. 12 బియ్యపు పిండి ముద్దలను చేసుకొని నదీ తీరానికి వెళ్ళి నదిలో దిగి స్నానం చేయటానికి ముందు ఒక్కొక్క బియ్యపిండి ముద్ద తీసుకొని 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో మీకు మీరే దిష్టి తీసుకొని ఆ 12 బియ్యపిండి ముద్దలు పారే నీళ్లలో నదిలో వదిలిపెట్టండి. అలా వదిలిపెట్టిన తర్వాత నదీ స్నానం చెయ్యండి. నదీ స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆ నదీ జలాలతో అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇచ్చి నదీ స్నానం పూర్తయి బయటికి వచ్చిన తర్వాత
వయస్సులో పెద్దవారైనటువంటి పేదవాళ్ళకి తెలుపు రంగులో ఉన్న పదార్థాలు పంచిపెట్టాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానం 11 ఆదివారాలు చేసినట్లయితే భవిష్యత్తులో పెద్ద పెద్ద కష్టాలు, పెద్ద పెద్ద సమస్యలు రాకుండా ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, పుణ్యాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో పెద్ద కష్టాలు, పెద్ద సమస్యలు రాకుండా ఉండటానికి సరస్వతీ దాన శాంతి అనే ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. సరస్వతీ దాన శాంతి అంటే ఏంటంటే, ఎవరైనా పేద విద్యార్థులకి పుస్తకాలు, కళాలు ఇలాంటి వాటిని పంచిపెట్టడం, పేదవారికి ఆహార నిమిత్తమై నూనె పదార్థాలు, ఆకుకూరలు, కూరగాయలు వీటిని దానంగా ఇవ్వటం చేస్తే దీన్ని సరస్వతీ దాన శాంతి అనే పేరుతో పిలుస్తారు. మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు లేదా నామ నక్షత్రం ఉన్నప్పుడు పౌర్ణమి, అమావాస్య తిథుల్లో ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించడం ద్వారా కూడా భవిష్యత్తులో పెద్ద పెద్ద కష్టాలు, సమస్యలు రాకుండా పుణ్యాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే లలితా అమ్మవారిని సమస్త దేవతలు పూజిస్తున్నటువంటి చిత్రపటాన్ని మీ గృహంలో ఏర్పాటు చేసుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఆ చిత్రపటానికి నమస్కారం చేసుకుని వెళ్ళండి. దానివల్ల కూడా పెద్ద పెద్ద కష్టాలు, సమస్యలు రాకుండా పుణ్యాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు, ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే మీరు ఆదివారం పూట నదీ స్నానం చేయటం పూర్తయిన తర్వాత ఎక్కడైనా పూల కుండీలో ఒక మొక్క నాటండి. దానివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పూజా మందిరంలో ఆవు నెయ్యి దీపాలు వెలిగించుకోవటం ద్వారా కూడా పెద్ద పెద్ద కష్టాలు, సమస్యలు రాకుండా వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు శుక్రవారం ఆర్థికంగా బాగా కలిసి రావటానికి, దారిద్ర్య బాధలు తొలగింపజేసుకోవటానికి, రావలసిన ధనం సకాలంలో చేతికి రావటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.